నమస్కారం. మనకు ఇష్టమైన వాళ్లకి ఏదైనా బహుమతి ఇవ్వాలనుకున్నప్పుడు డబ్బు కాకుండా వాళ్ల భవిష్యత్తుకు ఉపయోగపడే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఇస్తే ఎంత బాగుంటుంది కదా. అయితే ఇంతకుముందు ఈ ప్రాసెస్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉండేది. కానీ ఇప్పుడు సెబీ ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. దానివల్ల ఈ ప్రాసెస్ చాలా సింపుల్ అయిపోయింది. అసలు ఏంటా రూల్? దానివల్ల మనకేంటి లాభం? ఇవన్నీ ఇప్పుడు వివరంగా చూద్దాం. పెట్టుబడులను గిఫ్టుగా ఇవ్వడమనేది ఒక గొప్ప ఆలోచన. కానీ వాటిని అమ్మాలి, వచ్చిన లాభం మీద ట్యాక్స్ కట్టాలి, ఆ డబ్బుని ఇవ్వాలి. హబ్బా, పెద్ద ప్రాసెస్ కదా. ఈ చిక్కుల వల్లే చాలామంది వెనకడుగు వేస్తారు. బహుశా మీరు కూడా ఇలానే ఆలోచిస్తున్నారేమో. అయితే ఇకపై ఆ టెన్షన్ అక్కర్లేదు. ఎందుకంటే సెబీ కొత్త రూల్ ఈ సమస్యలన్నింటికీ ఒక అద్భుతమైన పరిష్కారం చూపిస్తుంది. అసలు ఇంతకుముందు ఈ మ్యూచువల్ ఫండ్స్ను బహుమతిగా ఇవ్వడం ఎంత తలనొప్పిగా ఉండేదో ఒకసారి చూద్దామా. ఈ ప్రాసెస్లో చాలా సమయం పట్టేది, ట్యాక్సులు కట్టాల్సొచ్చేది, అంతా గందరగోళంగా ఉండేది. చూడండి, పాత పద్ధతిలో ఎన్ని స్టెప్సున్నాయో. ముందుగా మీ దగ్గరున్న యూనిట్లను అమ్మాలి, దానిమీద వచ్చిన లాభానికి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాలి. ఆ తర్వాత మిగిలిన డబ్బుని బహుమతిగా ఇస్తే దాన్ని తీసుకున్నవాళ్లు మళ్లీ కొత్తగా యూనిట్స్ కొనాలి. అబ్బా, ఎంత పెద్ద ప్రాసెస్. కాని ఇప్పుడు చూడండి, కొత్త పద్ధతిలో సింపుల్గా డైరెక్ట్ ట్రాన్స్ఫర్. అంతే, ఈ తలనొప్పులేవీ లేవు. ఎంత సులభం కదూ. సో ఇందాక మనం మాట్లాడుకున్న పాత తలనొప్పులన్నిటికీ చెక్ పెడుతూ సెబీ ఒక సూపర్ సింపుల్ రూల్ తీసుకొచ్చింది. ఇది ఇన్వెస్టర్లకు, ముఖ్యంగా వాళ్ల కుటుంబాలకు ఒక పెద్ద వరం లాంటిది అని చెప్పొచ్చు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ కొత్త రూల్ వల్ల మనకు కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం. అన్నింటికన్నా ముఖ్యంగా బహుమతి ఇచ్చేటప్పుడు మీరు ₹1 కూడా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టక్కర్లేదు. భలే ఉంది కదా. యూనిట్లను అమ్మే పనే లేదు, కాబట్టి మార్కెట్ టైమింగ్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. అంతేకాదు, మీ యూనిట్లు డీమ్యాట్ అకౌంట్లో ఉన్నా సరే, లేదు స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ అంటే SOA రూపంలో ఉన్నా సరే, రెండింటినీ బదిలీ చేసుకోవచ్చు. సూపర్ కదా. సరే, ఇదంతా బానే ఉంది. మరి దీన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ బహుమతి ఇచ్చే విధానం కూడా చాలా సులభంగా, స్పష్టంగా ఉంటుంది. చూడండి, జస్ట్ ఈ 6 సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు. ఎవరైనా సరే మ్యూచువల్ ఫండ్స్ని గిఫ్ట్గా ఇచ్చేయొచ్చు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇచ్చేవాళ్లకి, తీసుకునేవాళ్లకి ఇద్దరికీ KYC కంప్లీట్ అయ్యుండాలి. ఒకవేళ మీ యూనిట్స్ డీమ్యాట్లో ఉంటే మీ బ్రోకర్ దగ్గర డెలివరీ ఇన్స్ట్రక్షన్ స్లిప్ అంటే DIS ఫిల్ చేయాలి. అదే SOA రూపంలో ఉంటే డైరెక్ట్గా సంబంధిత AMC ఆఫీస్కి వెళ్ళాలి. అంతే, మిగతా ప్రాసెస్ చాలా సింపుల్. ఓకే, బహుమతులు అనగానే మనకు గుర్తొచ్చే మరో ముఖ్యమైన విషయం ట్యాక్సులు. కరెక్టే కదా. మరి ఈ కొత్త రూల్ ప్రకారం ట్యాక్స్ సంగతేంటో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ ట్యాక్స్ విషయం చాలా సింపుల్ అండి. ఒక్కటే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మీరు మీ దగ్గరి బంధువులకు, అంటే భార్య లేదా భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, తోబుట్టువులకు గిఫ్ట్ ఇస్తే దాన్ని అందుకున్న వాళ్లకు ఎలాంటి పన్ను ఉండదు. అయితే బంధువులు కానివారికి, ఉదాహరణకు మీ స్నేహితులకి ఇస్తే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో వాళ్లకు వచ్చిన మొత్తం గిఫ్టుల విలువ ₹50,000 దాటితే మాత్రం ఆ మొత్తం అమౌంట్ మీద వాళ్లు ట్యాక్స్ కట్టాల్సుంటుంది. ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. భవిష్యత్తులో గిఫ్ట్ అందుకున్న వాళ్లు ఆ యూనిట్లను అమ్మినప్పుడు ట్యాక్స్ లెక్కించడానికి వాళ్లు అందుకున్న రోజున్న రేటుని కాదు, మీరు ఎప్పుడో కొన్న అసలు ధర, అసలు తేదీన పరిగణనలోకి తీసుకుంటారు. అంటే మీరు కొన్నపోటి లాంగ్ టర్మ్ బెనిఫిట్ మొత్తం వాళ్లకు అప్పుడే పాస్ అయిపోతుందన్నమాట. ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్. ఒక చిన్న ఉదాహరణతో దీన్ని ఇంకా ఈజీగా అర్థం చేసుకుందాం. అనుకుందాం, మీరు చాలా ఏళ్ల క్రితం ఒక ₹10,000 కొన్ని మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ కొన్నారు. ఇప్పుడు వాటి విలువ ₹20,000 పెరిగింది. ఇప్పుడు మీరు ఈ యూనిట్లని మీ కూతురికి గిఫ్ట్గా ఇచ్చారనుకోండి, మీరు ట్యాక్స్ కట్టాల్సిన పనే లేదు. ఫ్యూచర్లో ఎప్పుడైనా ఆమె ఆ యూనిట్లని అమ్మాలనుకుంటే ప్రాఫిట్ని లెక్కించడానికి మీ పాత కొన్న ధర అంటే ₹10,000 తీసుకుంటారు, 20,000 కాదు. చూశారా ఆ లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఆమెకు ఎలా అందిందో? సో ఈ మార్పు కేవలం ఒక రూల్ని సింపుల్ చేయడమే కాదు, దీనివల్ల మన ఫ్యామిలీ ఫినాన్షియల్ ప్లానింగ్లో, మన సంపదని నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వడంలో చాలా పెద్ద పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, ఈ మార్పుతో మనకు ఎంత మంచి అవకాశం దొరికిందో. మన పిల్లలకు చిన్నప్పటినుంచే ఇన్వెస్టింగ్ వాల్యూ నేర్పించొచ్చు. ఇది జస్ట్ డబ్బులు ఇవ్వడం కాదు, వాళ్ల ఫైనాన్షియల్ ఫ్యూచర్ని వాళ్లే కట్టుకోవడానికి మనం ఒక పవర్ఫుల్ టూల్ ఇస్తున్నామన్నమాట. వారసత్వ ప్రణాళిక కూడా ఇదొక అద్భుతమైన మార్గం కదా. అయితే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ELSS ఫండ్స్కి 3 ఏళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఆ టైంలో వాటిని బదిలీ చేయలేరు, ఇది గుర్తుంచుకోండి. అలాగే ఇచ్చేవాళ్లకి, తీసుకునేవాళ్లకి ఇద్దరికీ KYC తప్పనిసరి. కొన్ని నామమాత్రపు బదిలీ ఛార్జీలు కూడా ఉంటాయి. అన్నింటికన్నా ముఖ్యం, ఈ ట్రాన్సాక్షన్కి సంబంధించిన పేపర్లన్నీ భద్రంగా దాచుకోండి. ఫ్యూచర్లో ట్యాక్స్ విషయాల్లో కాజుకొస్తాయి. చివరిగా ఒక్క మాట, సెబీ తెచ్చిన ఈ కొత్త రూల్ కేవలం ఒక నియమం కాదు, అదొక అవకాశం. మన వాళ్లకు కేవలం డబ్బుని కాకుండా వాళ్ల సంపద పెరిగేందుకు ఒక మార్గాన్ని బహుమతిగా ఇచ్చే గొప్ప అవకాశం. మరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు ఎలాంటి బలమైన ఆర్థిక పునాది వేస్తారు?